హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి సెంట్రల్ గవర్నమెంట్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఎదురు చూసే నోటిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డి. దీంట్లో మేజర్గా ఫస్ట్ అడ్వాంటేజ్ వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రీవియస్ నోటిఫికేషన్స్ 18-19 మీరు గమనిస్తే అక్కడ కూడా దగ్గర దగ్గర 1,00,000 వరకు వేకెన్సీస్ ఉండే. అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా 10th ఐటీఐ వాళ్ళకు ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మంది కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి అండ్ కట్ ఆఫ్స్ తక్కువ ఉండడానికి, సెలెక్షన్స్ మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది కొంచెం మంచిగా ప్రిపేర్ అయితే. సో దీనికి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి 2024 నోటిఫికేషన్కి సంబంధించి ఒక మంచి బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గానే ఏఐఆర్ఎఫ్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ మనకు శివం గోపాల్ గారు ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో పర్టికులర్గా రీసెంట్గా ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం గురించి, అదేవిధంగా ఈ పర్టికులర్ రీసెంట్గా వచ్చిన టెక్నీషియన్ నోటిఫికేషన్లో కూడా వేకెన్సీస్ పెరగడానికి అవకాశం ఉందని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే 1,00,000 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ మీ ముందుకు రాబోతుందని చెప్పారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదే ఇన్ఫర్మేషన్ మనకు హిందీలో ఒక న్యూస్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా అయితే చూద్దాం. ఇది ఇంకా మన తెలుగు న్యూస్ పేపర్స్లో కానీ తెలుగు రీజనల్ లాంగ్వేజ్లో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ లేదు, ఇంగ్లీష్లో కూడా మనకు లేదు. బట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా అయితే చూద్దాం. సో ఇన్ఫర్మేషన్కి వెళ్ళే ముందు మనం జ్యూస్ అకాడమీలో రెగ్యులర్గా బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు, ప్రిపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా మీకు రెగ్యులర్గా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కావాల్సిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ, డైలీ ఫ్రీ క్విజెస్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ కానీ కావాలంటే మన అఫీషియల్ అంజూస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ మీకు అయితే రెగ్యులర్గా వచ్చేస్తుంది. సో ఇది ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా హిందీ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇదే హిందీ న్యూస్ పేపర్ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. కొంచెం మనకి ఇది చదవడం, అర్థం చేసుకోవడం లేట్ అవుతుంది. సో డైరెక్ట్గా దీనిని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో అసలు ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఈ ఇంటర్వ్యూలో మనకు సంబంధించి ఏఆర్ఎఫ్ సంబంధించిన ఈ జనరల్ సెక్రటరీ శివం గోపాల్ గారు ఏం చెప్పారనేది కూడా ఆ బిట్ కూడా మీకు ఇక్కడ ఈ వీడియో దీని తర్వాత నేను ప్లే చేస్తాను. ఫస్ట్ ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్లో ఏముంది ఒకసారి తెలుగులో అయితే మనం ఇక్కడ చూడడానికి ట్రై చేద్దాం. సో రైల్వే గ్రూప్ డి త్వరలో 1,00,000 ఖాళీ పోస్టులతో నియామకాలు జరగవచ్చని అంచనా. ఇది అతను చెప్పిన ఇంటర్వ్యూ ప్రకారం ఈ న్యూస్ పేపర్లో వచ్చిన, హిందీ న్యూస్ పేపర్లో వచ్చిందని మనం తెలుగులో అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, కొంత తెలుగు అటు ఇటుగా ఉన్న ఒకసారి నేనైతే చదవడానికి ట్రై చేస్తాను. యువత రైల్వేలో ఉద్యోగం చేయాలని కలలు కంటుంది, వాళ్ళ కోసం శుభవార్త అని చెప్పి తెలుగులో రైల్వే నుండి గ్రూప్ డిలో 1,00,000 ఉన్న పోలీలతో రిక్రూట్మెంట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ ఓవరాల్గా చూడండి, ఇక్కడ రైల్వే ఇటీవల 1,38,000 పోస్టులకు రిక్రూట్మెంట్ పూర్తి అయింది. సో ఇందులో కూడా 1,00,000 వరకు ఉండడానికి అవకాశం ఉందని చెప్పాడు. రైల్వేలో ఇంకా 2,40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టోటల్గా ఉన్నాయని చెప్తున్నాడు. సో అందులో దీనికి సంబంధించి గ్రూప్ డి కానీ పారామెడికల్లో ఉన్నాయని చెప్తున్నాడు. సో ఖాళీగా ఉన్న 2025లో అన్ని జోన్ల నుంచి ఖాళీల సంఖ్య అంచనా. ఇప్పటి వరకు అటువంటి పరిస్థితుల్లో గ్రూప్ డిలో 1,00,000 పోస్టులు రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది మనకు ఆల్రెడీ రీసెంట్గానే మనకు ఎప్పుడైతే ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగిందో అందులో అక్టోబర్లో ఈ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన డేటస్ అయితే ఇచ్చారు. కాబట్టి అక్టోబర్లోనే 1,00,000కి సంబంధించిన వేకెన్సీస్ తోటి అక్టోబర్లో ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని దీని గురించి అయితే చెప్పారు. అదేవిధంగా మనకి ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ చూడండి, త్వరలోనే టెక్నీషియన్ దానికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్య 9,144 నుండి 30,000 పెరగవచ్చని ఇక్కడ మనం రీసెంట్గా కూడా దానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే చూసాం. అది ఇన్ఫర్మేషన్ అయితే ఫేక్ న్యూస్గా చాలా మంది అయితే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. బట్ అది కాకుండా పెరగవచ్చు అనేది ఇతను కూడా చెప్తున్నాడు కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. సో ఈ పర్టికులర్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్ కూడా నేను దీని తర్వాత మీకు ప్లే చేస్తాను. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూడండి, అక్కడ అతను హిందీలో మాట్లాడతాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం కూడా డిస్కస్ చేద్దాం. अच्छा फैसला हुआ है कि हम सीधे तौर पर जो है वो तकरीबन 20,000 पोस्टें भरने का काम करेंगे। इसके अलावा अभी 9,000 पोस्टें जो हैं वो करीब टेक्नीशियन की भरी जा रही हैं और उनको रिव्यू भी किया जा रहा है। मुझे आशा है कि निकट भविष्य में ये संख्या बढ़कर के 25-30,000 के करीब हो जाएगी, तो 20,000 के करीब और टेक्नीशियन भर्ती करने पड़ेंगे। उनमें सिग्नलिंग के मेंटेनेंस भी होंगे,
उनमें मैकेनिकल के लोग भी होंगे, इलेक्ट्रिकल के लोग भी होंगे, सिविल इंजीनियरिंग के ऑडियंस भी होंगे। तो इसके अलावा ट्रैकमैन जो है वो उनकी भर्ती होनी है, करीब 1 लाख जो है वो 1800 के ग्रेड पे में भर्ती होनी है। 1,00,000 వేకెన్సీస్‌లు రావడానికి అవకాశం ఉంది. ఆబ్వియస్‌గా మనకు క్యాలెండర్‌లో కూడా అక్టోబర్‌లో వస్తుందని చెప్పారు కాబట్టి, ఇక వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సో, మీ ప్రిపరేషన్‌కి పక్కాగా ఈసారి జాబ్ క్రాక్ చేయాలంటే మన అంజూస్ అకాడమీకి కావాల్సిన కంప్లీట్ ప్రిపరేషన్ ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి ఒకటే కాదు, రాబోయే ఎన్‌టీపీసీ కావచ్చు, ఆల్రెడీ మనకున్న నోటిఫికేషన్స్, ఏఎల్‌పీ టెక్నీషియన్ కావచ్చు, ఈవెన్ ఎస్ఎస్‌సీ అన్ని రకాల పోస్టులకు కావచ్చు, బ్యాంకింగ్ అన్ని రకాల పోస్టులకు మన అంజూస్ అకాడమీలో ఎక్స్‌క్లూజివ్ బ్యాచెస్ ఉన్నాయి. ఈ బ్యాచెస్ అన్నీ కూడా కంప్లీట్ లైవ్ రికార్డెడ్ క్లాసెస్‌తో పాటు మాక్ టెస్ట్‌లు ఉంటాయి. డైలీ ఫ్రీ క్విజెస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇస్తాం కాబట్టి వాటన్నిటికి ఇమ్మీడియేట్‌గా మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన అంజూస్ అకాడమీ వెబ్‌సైట్ anjusacademy.com వెబ్‌సైట్ కూడా ఉంది. అందులో కూడా విజిట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. సో, ఆల్ ది బెస్ట్ గైస్. ఎవరైతే ఈసారి రైల్వేలో జాబ్ సాధించాలనుకుంటున్నారో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా 2,00,000 పైన వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా రీసెంట్ న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. మనకు ఏఎల్‌పీలో పెరిగాయి. టెక్నీషియన్‌లో పెరగడానికి అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్‌టీపీసీ, గ్రూప్ డీలో కూడా మంచి వేకెన్సీస్ అయితే వస్తున్నాయి కాబట్టి గ్రూప్ డి చాలా మంది వెయిట్ చేస్తారు కాబట్టి 1,00,000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా కొంత మంచిగా ప్రిపరేషన్ చేస్తే జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. ఈ 2024, 25లో పక్కా జాబ్ కొట్టి తీరాలి. ఆ జాబ్ కొట్టడానికి మీకు కావాల్సిన కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్ ఆల్వేస్ మన అంజూస్ అకాడమీలో మనం ప్రొవైడ్ చేస్తాం. సో, ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్ యూ.